మీరు దీన్నేమీ భయపెట్టేట్టుగా చేయలేదా? పిఎంఓ నుంచి ఒక రిపోర్ట్ వస్తోంది. గత 65 సంవత్సరాలుగా హిందువులు 7% తగ్గిపోయారు, ముస్లిమ్స్ 44% పెరిగారు అని. ఇండియాలో హిందూసు 8% తగ్గి ఉన్నారు. ముస్లింలు లెక్క ఇక్కడ చాలా వరకు పెరిగింది. కానీ పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ దీనికి రివర్స్గా ఉంది. అదేంటంటే ఇక్కడ ఉన్న ముస్లింలు బాగా స్పీడ్గా పెరిగారు. వాళ్ల జనాభా 3-4% బాగా పెరిగింది. హిందువుల జనాభా లెక్క తగ్గింది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? అక్కడ హిందువుల జనాభా లెక్కలు చాలా స్పీడ్గా తగ్గింది. బంగ్లాదేశ్లో హిందూసు 20-27%లో ఉన్నట్టు వాళ్ళు చాలా స్పీడ్గా తగ్గింది. పాకిస్తాన్లో చాలా హీనంగా తగ్గింది. దానితో పాటు వీళ్ళు షరియత్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ ముల్లాకుల రాజకీయం ఇండియాలో జరిగేంత వరకు అంతవరకు ఈ దేశం ముందుకు వెళ్ళనే వెళ్ళదో, దాన్ని మనం ఆపి తీరాల్సిందే. ఇప్పుడు మీరే చూడండి, ఒకవేళ ఆ కష్టపడే ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ మోడీజీ గారి నేతృత్వంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాప్ తీసుకొస్తున్నారు. ఇందువలన ఏ సిటిజను బాధించకూడదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కష్టపడే హిందూస్ ఉన్నారు. బౌద్ధులు, జైన్లు, సిక్కులు. అది మాత్రమే కాకుండా క్రిస్టియన్, పార్సీ. ఇందులో కష్టపడే ప్రజలందరూ పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్తాను. వీళ్ళందరికీ ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని మేము నమ్మకం ఇచ్చాం. దాన్ని వీళ్ళు ఇండియాలో ఉండే ఎదిరిస్తున్నారు. కొన్ని నెలలుగా ఎదురిస్తూ ఉన్నారు. ఎంతో మందిని వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారు. ఎన్నో సమస్యలు సృష్టిస్తున్నారు, బాధలు పెడుతూ ఉన్నారు. దీని ద్వారా మనకేం తెలుస్తుంది? దీని ద్వారా వీళ్ళకి మనుషుల మీద ప్రేమ కాదు, వీళ్ళకి దేశం మీద ప్రేమ లేదు, వాళ్ల మతం మీదే ప్రేమ ఉంది. దానితో పాటు వీళ్ల మతాన్ని దేశంలోనే ఒక ముఖ్యత్వంగా చెయ్యాలనుకుంటే కొత్త ఇండియా దీన్ని ఎప్పుడూ ఒప్పుకోదు.